యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన దోషములకు ప్రాయశ్చిత్తమును కలుగు చేయుట కొరకై ఆయన తన ప్రాణమును శిలువ మ్రాను మీద అపరాధ ప్రాయశ్చిత్తార్థ బలార్పణగా అర్పించి ఉన్నారు. ఆయన చేసినటువంటి ఈ పుణ్యయాగము సమస్త మానవులకు పాప విమోచనైనది. కాబట్టి మన దోషములకు ప్రాయశ్చిత్తమును కలిగి మనము నీతిమంతులము కాగలుగుతున్నాం. ఎందరూ యేసుక్రీస్తు నా పాపములను పరిహరించుట కొరకు మరణించి ఉన్నారు, ఆయన తిరిగి సజీవుడిగా లేచి ఉన్నాడని వారు హృదయమునందు విశ్వాసమును చెదరు వారందరూ నీతిమంతులయ్యి దేవుని రాజ్యానికి వారసులవుతారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకానికి చేరుకుంటామనేది మార్గము. ఈ మాట సత్యము. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు మరణంలో నుండి జీవములోనికి దాటిపోతున్నాడని, వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి మీరు జీవము కొరకు ఎదురు చూస్తున్నారా? యేసుక్రీస్తు మీకు ఇచ్చేటువంటి వాడు. యేసుక్రీస్తు వారు సత్యమును మీరు వెతుకుతున్న సత్యమునై ఉన్నారు. యేసుక్రీస్తు వారు మీరు వెతుకుతున్న మార్గమై ఉన్నారు. ఆయన ద్వారా మనము నిత్య జీవానికి వారసం అవుతున్నాం. కాబట్టి ఇదే మిక్కులు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అనేకులు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నీతి మార్గాన్ని కాదనుకుంటున్నారు. వారిలో మా కులము కాదు, మా ప్రాంతము కాదు, మా దేశము కాదు అనుకుంటున్నారు. పిల్లరా, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి కులానికి ఒకడు ఇలాగ ఉండరండి. దేవుని యొక్క గుణం ఏమిటంటే సర్వమును సృష్టించిన వాడు, సర్వాధికారి అయి ఉన్నవాడు, సర్వమును నడిపించుచున్నటువంటి వాడై ఉండాలి. ఆయనకు ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆయనకి సమస్తపైన అధికారం అనేది ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన మీకు పరలోకాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మూలముగా దొరుకుతున్న దాన్ని నిష్పక్షపాత మనసుతో, మంచి మనసుతో అంగీకరించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.